హాయ్ అండి, నమస్తే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ ఈ వీడియోలో మా ఇంట్లో శ్రీరామనవమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ అలాగే శ్రీరామనవమి రోజున మా ఊర్లో సీతారాముల వారి కళ్యాణం చేయించారనమాట. అక్కడికి కూడా వెళ్ళాము. సో ఇవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మా ఇంట్లో శ్రీరామనవమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దామా. ఫస్ట్ అయితే స్వామి వారికి పూజ చేసేదానికన్నా ముందు పానకం అయితే ప్రిపేర్ చేశాను అనమాట. నేనే ప్రిపేర్ చేశాను ఈ పానకం అయితే. ఈ పానకం ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ కదా. ఫస్ట్ అయితే నాకు కావాల్సిన వాటర్లో బెల్లాన్ని అయితే నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ అండ్ అలాగే 1 స్పూన్ దాకా ఫ్రెష్ తులసి ఆకుల్ని యాడ్ చేసుకున్నాను. కావాలనుకుంటే కొంతమంది సొంటి పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు, బట్ నేను ఇక్కడైతే యాడ్ చేసుకోవట్లేదు. ఇంకా అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఈ పానకం దేవుడికి నైవేద్యంగా పెట్టేసేయడమే. సో శ్రీరామనవమి అంటే పానకంతో పాటు వడపప్పు కూడా మెయిన్ కదా. సో వడపప్పు కోసం నేనైతే పెసరపప్పు కూడా నానపెట్టేసుకున్నాను. ఇంకా ఈ వడపప్పులో కొంచెం బెల్లం యాడ్ చేసి ఈ వడపప్పు అండ్ అలాగే పానకంని దేవుడికి ప్రసాదంగా పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా ఇలా చాలా సింపుల్ గా వడపప్పు పానకంని దేవుడికి ప్రసాదంగా పెట్టేసి మా ఇంట్లో పూజను అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక నెక్స్ట్ వచ్చేసి మా ఊర్లో సీతారాముల వారి కళ్యాణం చేయిస్తున్నారని చెప్పాను కదా. సో ఇంకా వేరే ప్రసాదాలు అయితే ఏవి చేయలేదు. ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి మా ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. ప్రతి శ్రీరామనవమికి ఎవ్రీ ఇయర్ ఈ సీతారాముల స్వామి వారి కళ్యాణం అయితే చేయిస్తారనమాట. 3 ఇయర్స్ నుంచి చేయిస్తున్నారు. నేనైతే మ్యారేజ్ కాకముందు ఒకసారి అయితే వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. మేముండే దగ్గర నుంచి మా ఊరికి ఒక 20 to 25 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఆటోలో అయితే అంత లాంగ్ జర్నీ ఏం కాదనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి ఊరి ఎంట్రన్స్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ నుంచి రైట్ సైడ్ రూట్లో వెళ్తే శివాలయం టెంపుల్ ఉంటుందన్నమాట. ఒక 10 మినిట్స్ అలా పడుతుందన్నమాట ఆటోలో అయితే. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మేము వెళ్ళే టైంకే పూజ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనమాట. వెళ్ళగానే కొత్త ప్లేస్ అండ్ అలాగే ఆ ఎన్విరాన్మెంట్కి మా చిన్నోడికి అంత కంఫర్టబుల్గా అనిపించలేదన్నమాట. సో అందుకనేసి ఇక నేనైతే టెంపుల్ లోపలికి కూడా వెళ్ళలేదన్నమాట. సో ఈ ఇయర్ మా ఊర్లో అయితే శ్రీరామనవమి చాలా బాగా చేశారనమాట. హోమం కానివ్వండి, అభిషేకం కానివ్వండి, శ్రీరాముల వారి కళ్యాణం కానివ్వండి, అన్నీ చాలా బాగా చేశారనమాట. సో నేనైతే వెళ్ళాను కానీ బట్ ఒక్కటంటే ఒక్కటి కూడా చూడలేదనమాట. అన్నీ మిస్ అయిపోయాను. సో ఇక నాకు కుదరక ఇదంతా మా చెల్లి షూట్ చేసిందనమాట. మా చిన్నోడు అంతా సెట్ అయ్యి కొంచెం సేపు అయితే నిద్రపోయాడు. ఆ టైంలో టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే స్వామివారికి అభిషేకం చేస్తున్నారనమాట, చూసేయండి. ఇక జై శ్రీరామ్ అనుకుంటూ పాలుతో, పసుపుతో, కుంకుమతో, గంధంతో, నెయ్యితో, తేనెతో, విభూతితో ఇలా అన్నిటితో అభిషేకం అయితే చేశారు. ఇక ఈ స్వామివారికి పాలాభిషేకం అయితే ఒక్కొక్కరిగా ఇలా అందరితో చేయించారనమాట. ఇక ఎంత అదృష్టం ఉంటే స్వామివారికి అభిషేకాలు చేస్తాం చెప్పండి. స్వామివారికి అభిషేకం చేసిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులనే చెప్పాలి. ఇంకా ఇలా అభిషేకాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే భోజనాలు అయితే చేసేసారు. ఇంక ఇక్కడ మా లంచ్ మెనూ వచ్చేసి మసాలా రైస్, వంకాయ కర్రీ, దోసకాయ చట్నీ, వైట్ రైస్, సాంబార్, రసం, పొటాటో ఫ్రై అండ్ అలాగే పెరుగు అనమాట. ఇంకా ఈ లంచ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 4 o'clock అలా అయిందనమాట. ఇక ఈవినింగ్ స్వామివారి కళ్యాణం కోసం ప్రిపరేషన్స్ అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 6 to 7 ఆ టైం అలా పట్టిందనమాట. ఇక ఆ స్వామివారి కళ్యాణం స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోతుంది అండ్ అలాగే 7 o'clockకి ఆ టైంకి స్టార్ట్ చేస్తాము అని చెప్పారనమాట. ఇక ఆ స్వామివారి కళ్యాణం కంప్లీట్ అయ్యేసరికి 9 to 9:30 ఆ టైం పడుతుందనేసి చిన్నపిల్లలకి ఎందుకు అంత ఇబ్బంది అని చెప్పేసి మేమైతే మా ఇంటికి వచ్చేసాము. ఇక ఫైనల్గా మేమైతే ఆ స్వామివారి కళ్యాణం అయితే చూడకుండానే వచ్చేసామన్నమాట. ఆ ఒక చిన్న వెలితైతే ఉండిపోయింది, అయ్యో చూడకుండా వచ్చేసామా అనేసి. ఆ స్వామివారి కళ్యాణం చూడడానికి ఎంత అదృష్టం ఉండాలి చెప్పండి. ఇక తప్పదు, పిల్లలకి ఎందుకు ఎంత ఇబ్బంది అని చెప్పేసి అయితే మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇక ఈ స్వామివారి కళ్యాణం అంతా మా అక్కకు చెప్పి షూట్ చేయించి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాము. ఈ శ్రీరామనవమి రోజున స్వామివారి పూజ కానివ్వండి, హోమం కానివ్వండి, కళ్యాణం కానివ్వండి, ఇదంతా చేయించింది నాకు మామ అత్త వరుస అవుతారనమాట. సో వాళ్ళు చేయించారనమాట ఈ పూజ అంతా. ఈ ఇయరే కాదు, శ్రీరామనవమి రోజున ఎవ్రీ ఇయర్ అయితే కళ్యాణం అయితే కంపల్సరీగా చేయిస్తారు. సో మీరు ఇక్కడ ఈ వీడియోలో చూసినట్లయితే ఇక్కడ పూజ చేస్తున్నారు కదా, సో వీళ్ళే అనమాట నాకు వరుసకి అత్త మామ అవుతారనమాట. అప్పుడు మా ఊర్లో ఉన్నది చాలా అంటే చాలా చిన్న టెంపుల్ అనమాట. అయితే ఇప్పుడు చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. జై శ్రీరామ్.